కృష్ణ జై. తన చూపుల చేత ఈ సమస్త బ్రహ్మాండములను సృష్టించగలిగినటువంటి ఆ పరబ్రహ్మాన్ని కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు మహానందాంగన ఢింబకున్. మహానందాంగన యొక్క ఢింబకుణ్ణి నేను స్తోత్రం చేస్తున్నాను. ఎవరు మహానందాంగన ఢింబకుడు? కృష్ణుడు అన్న మాట వాడారా పోతన గారు? అది పోతన గారి పాండిత్యం అంటే, అది పోతన గారి యొక్క తపస్సు అంటే. ఎవరు మహానందాంగన అంటే, మీరు ఇప్పటికీ కృష్ణతత్వాన్ని చెప్పే ఉపనిషత్తు పరిశీలనం చేస్తే ముక్తికాంత యశోద, ఆ యశోద యొక్క భర్త అయినటువంటి నందుడే ఆనంద స్వరూపుడు. మహానందాంగన డింబకున్. మహానందాంగన అంటే నందుడైతే ఆ నందుని యొక్క అంగన యశోద ముక్తికాంత. ఆ ముక్తికాంత యొక్క డింబకుడు కొడుకుగా వచ్చిన పరబ్రహ్మం ఎవరు? కృష్ణ భగవానుడు కాదు. అది కాదు, వేరొక అర్థం. ఎవరు మహానందాంగన? అంగన అంటే ఆడది అని. మహానందాంగన డింబకున్ అంటే ఆమె కొడుకు. ఎవరు మహానందాంగన? ఇప్పటికీ ఖడ్గమాల స్తోత్రం చెప్తే ఆనందానికి హద్దులు చెప్తారు. ఇక తిరుగులేని ఆనందం కామకోటి అంటారు. ఇక హద్దులేని ఆనందం అది మహానందం. ఆ మహానందమే పరదేవత అమ్మవారు. మహానందాంగన డింబకున్ ఆ పరదేవత యొక్క కొడుకు గురించి చెప్తున్నాను. పరదేవతకి కొడుకు కృష్ణుడు ఎలా అయ్యాడు? కరాంగుళిన కొత్పన్న నారాయణ దశాకృతి. ఆవిడ ఇలా అంటే 10 గోళ్లల్లోంచి దశావతారాలు వచ్చాయి. అందుకని చెప్పి నేను మహానందాంగన డింబకుడి కథలు చెప్తున్నాను. అది కాదు, వేరొక అర్థం. మహానందాంగన డింబకుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే, డింబకుడి వైపుకి నుంచి వెళ్ళినప్పుడు, డింబకుడు అంటే చిన్నపిల్లాడని, చిన్నపిల్లవాడిలా కనపడుతూ తాను అనేక లీలలు చేసి పైకి కథలుగా విన్నా లోపల అర్థం తెలుసుకున్నా మన మనసులోకి ప్రవేశించి తన పాద ముద్రలు వేసి కొన్ని కోట్ల జన్మల నుంచి వస్తున్నటువంటి వాసనలను తొలగించి తన వైపుకి మన మనసు లాక్కుని మనని మోక్షపదం వైపుకి నడిపించగలిగినటువంటి సమర్థుడి కథలు చెప్తున్నాను. కాబట్టి మహానందాంగన డింబకున్ కాదు, ఇంకొక అర్థం. కృష్ణ ఇవన్నీ కలిపితే కృష్ణ అంటే నిరతిశయ ఆనంద ఘనమునకు కృష్ణ అని పేరు. కృష్ణ అంటే నిరతిశయ ఆనందం, దానికి ఇక దుఃఖస్పర్శ ఉండదు. ఉండనటువంటి ఆనందము ఘనమైపోతే రసోవై సహా, అందుకే కృష్ణుడు. అటువంటి ఆనంద ఘనమైనటువంటి వాడికి ఒక కథ వస్తే సగుణమైతే అది చెప్తున్నాను. కాబట్టి భాగవతం చెప్తున్నాను. శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోత్రేక స్తంభకు కేళి లోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు మహానందాంగన డింబకున్. ఆ కథ చెప్తున్నానంటూ తన కులదైవం ముందు పరమశివుణ్ణి స్తోత్రం చేస్తారు. వాలిన భక్తి మెచ్చదనవారిత తండవ కేళికి దయాశాలికి శూలికి శిఖరిజా ముఖపద్మ మయూఖమాలికి బాలశశంకమౌళికి కపాలికి మన్మథ గర్వ పర్వతోన్మూలికి నారదాది మునిముఖ్య మనస్సరసైరుహాళికిన్ అంటారు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇందులో 9 లికారాలు ఉంటాయి ఈ పద్యంలో. ఎందుకు 9 లికారాలు? ఒక్కొక్క పద్యం ఎంతంత గంభీరమైన అర్థంతో రచన చేశారో. భక్కు 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 అంటారు అస్తమానం. భక్కు భక్కు అండంలో అర్థం ఏమిటంటే బద్వయం అని మనకి 18 పురాణాలు చెప్పినప్పుడు భ పేరుతో 2 పురాణాలు ఉన్నాయి. ఆ 2 పురాణాల్లోనూ నేను భాగవతం గురించి చెప్తున్నాను అని సంకేతించడానికి భక్కు 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 అన్న తిప్పుతారు ఆ పద్యంలో. అలాగే ఈ పద్యం దగ్గరికి వచ్చేటప్పటికీ పరమశివుడికి స్తోత్రం చేస్తూ 9 లికారాలు ప్రయోగిస్తారు. లికారం ప్రయోగం చేశారు అంటే లింగస్వరూపాన్ని స్తోత్రం చేస్తున్నారు అని అర్థం. లింగస్వరూపాన్ని మనసులో ఆరాధన చేస్తున్నారు. 9 దాటితే నవరాత్రులు ఎందుకు చేస్తాను? 9 అంకెలలో పెద్దది. 9 దాటితే 10, ఒకటి పక్క 0 అయిపోతారు. శ్రీకైవల్యాన్ని చేరుతారు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అందుకని చెప్పి నేను 9 లికారాలతో ఇస్తున్నాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.